హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్ బన్నీ. ఒకసారి ఈ విజువల్ చూడండి. ఒకసారి చూడండి. ఒకసారి సమయం లేదు, సందర్భం లేదు. అసలు ఎందుకు హాస్పిటల్కి వస్తున్నాడు? ఈవెంట చిన్న పాపను భుజాల మీద ఎత్తుకొని వస్తున్నాడు. మన అయితే ఇంగిత జ్ఞానం గుర్లేదు మీ ఫ్యాన్స్ కి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా అపోలో ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుమిగూడారు. దీని అభిమానం అంటారా లేకుంటే పిచ్చి అంటారా? ఆలోచించండి మీరే. ఫిబ్రవరి 1న చిరంజీవి కొడుకు రామ్ చరణ్కి ట్విన్స్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టడం జరిగింది. దానికి అపోలో హాస్పిటల్కి ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు చూడండి. ఒకసారి రామ్ చరణ్ కారులో వచ్చి దిగగానే పిచ్చి పట్టినట్టు రామ్ చరణ్ పైకి ఫోటోల కోసం, సెల్ఫీల కోసం మురుకుతున్నారు కదా. ఒకసారి ఆలోచించండి. రామ్ చరణ్ భుజాల మీద చిన్న బిడ్డను ఎత్తుకుని వస్తున్నాడు కూడా మీరు ఇంత సోయి లేకుండా రామ్ చరణ్ పైకి చేతులను గుంజుడు, ఇష్టం వచ్చి సెల్ఫీలు దిగమని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీద కురుకుడు, అది ఎంతవరకు కరెక్ట్? దీనికి అందరికి కారణం ఎవరు? దీనికి అందరికి కారణం మీ హీరోలే. ఎందుకంటే ఈ ప్రజల్ని మొత్తం సోమరిపోలు చేస్తూ, ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తూ, మెసేజ్ ఓరియంటెడ్ లేకుండా సినిమాలు తీస్తూ, ప్రజల మీదకి రుద్దుతూ, ఫ్యాన్స్ అనే ఒక చాతగాని దద్దమ్మలు తయారు చేస్తుంది మీరే. గుర్తుంచుకోండి. ఇది రామ్ చరణ్ను, తన బిడ్డను అలా చుట్టుముట్టడం ఎంత భయంకరంగా మారిందంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ఫ్యాన్స్ అనే పేరు పెట్టుకొని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఇంత ముందుకు చాలా మందికి హీరోలకు, హీరోయిన్లకు కొడుకులు పుట్టారు, బిడ్డలు పుట్టారు. ఓకే, అప్పుడు ఇంతకాలం ఎందుకు కాలేదు? అయినా కూడా రామ్ చరణ్కి ఇంత ముందు కూడా పాప పుట్టింది, అప్పుడు ఎందుకు కాలేదు? ఇదంతా కారణం ఎవరు తెలుసా? అపోలో హాస్పిటల్స్ అండ్ రామ్ చరణ్. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూడండి ఒకసారి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 1న గమనించండి. జనవరి 31 రాత్రి రోజే దాదాపు మీడియా మొత్తం ఆ హాస్పిటల్ చుట్టే తిరిగింది. చాలా మంది రాత్రి వచ్చి అభిమానులు అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఏం సెలబ్రేషన్ చేస్తారని చెప్పి. గుర్తుంచుకోండి, హీరో కోసం కొడుకు పుట్టిందని చెప్పి, వారసుడు వచ్చిందని చెప్పేసి వందల్లో వేలల్లో మీరు అందరు తరలి వచ్చారు. ఒక సంతోషం. కానీ అదే సోయి, అదే బుద్ధి మీ ఇంట్లో వాళ్ళ పైన చూపెట్టండి. మరి పనిచేసి బాగుపడండి. ఇవన్నీ పక్కన పెట్టి సోకాల్డ్ నా హీరోలు, నా హీరోయిన్లు అని చెప్పేసి వాళ్ళ మీదకి వచ్చి చూసిరు కదా ఎంత దారుణం ఉంటుందో. ఒక్కరి నుంచి ఒకరు వస్తారు చూసినావా, అప్పుడు ఏమవుతుందంటే క్రౌడ్ ఎక్కువైతుంది. ఒకవేళ అదే పరిస్థితిలో హీరో రామ్ చరణ్ గారు ఎత్తుకున్న పాప కింద పడి ఉంటే తొక్కిసలో జరుగుతాయి. అక్కడ పరిస్థితి ఏంటిది? మీరు చేసే నిర్లక్ష్యం వల్ల ఎంత పెద్ద సంఘటన తప్పింది. ఆలోచించండి. ఈ హీరోలు ఇవన్నీ ఒక లిమిట్ దాకానే, అంతమించి పోకండి. ఇలాంటి సంఘటన సంధ్య థియేటర్ దగ్గర జరిగింది. అల్లు అర్జున్ రావడంతో మర్చిపోయారు. ఇప్పుడే పుష్ప సినిమాకు వెళ్ళడం వల్ల తొక్కిసలాటలో చనిపోయిన సంఘటన అది ఇంకా మర్చిపో ముందుకే మళ్ళీ అలాంటి సంఘటనే జరిగేది. కొద్దిలో ఫ్యాన్స్ అనేది ఒక లిమిట్ దాకానే ఉండాలి, అంతమించి పోవద్దు. రామ్ చరణ్ గారు వచ్చేటప్పుడు తన బిడ్డను ఎత్తుకుని వస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే కనీసం సోయి లేకుండా చూడనట్టే, చేతిలో పాపున చూడనట్టే ఇష్టం వచ్చినట్టు గుంజుతున్నారు. ఆలోచించండి. అక్కడ పాప కింద పడితే పరిస్థితి ఏంటిది? ఈ హీరోలు మిమ్మల్ని ఎక్కడ చూడండి అక్కడ చూస్తారు, అంతమించి మిమ్మల్ని చూడరు. ఆలోచించండి. ఈ హీరోనే కాదు, ఏ హీరోనే సరే. ఎగ్జాంపుల్, చాలా మందికి, పవన్ కళ్యాణ్కి, అల్లు అర్జున్కి, ఎన్టీఆర్కి చాలా మందికి కూతురు పుట్టారు, కొడుకులు పుట్టారు. వాళ్ళు ఇంతగానో సెలబ్రేషన్ చేయలేరు. దీని అందరికి కారణం అపోలో హాస్పిటల్ అండ్ రామ్ చరణ్ గారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం వల్ల చాలామంది అక్కడికి కుమిగూడిపోయారు. ఎస్, అభిమానుల ఆనందానికి, చిరంజీవి గారి అభిమానులకు ఒక సంతోషమైన విషయం, దానికి ఒప్పుకుందాం. వారసుడు రావడం ఒక సంతోషమైన విషయం, దానికి ఒప్పుకుందాం. కానీ మీరు అంతలా ఫ్యాన్స్ అంత గలీజ్గా మరీ మీరు హాస్పిటల్ దగ్గర ఎంత దారుణంగా తయారవుతున్నారంటే దానికి ఎవరు కారణం? మిమ్మల్ని పెంచి పోషిస్తున్న మీ హీరోలా లేకుంటే సొసైటీయా? అసలు ఏం జరుగుతుంది? అదొక ఈవెంట్ కాదు, ఒక షాప్ ఓపెనింగ్ కాదు, ఒక సినిమా రిలీజ్ కాదు. అది ఓన్లీ రామ్ చరణ్కి ట్విన్స్ పుట్టడం వల్ల ఇంతమంది ఎందుకు వచ్చారు అక్కడికి? మీరు చూడండి ఒకసారి. మీ ఫోటోల కోసం రామ్ చరణ్ గారు ఎత్తుకున్న పాప ఊపిరాడకుండా చేశారు మీరు. రామ్ చరణ్ గారు ఎంత నూకేసినా కూడా మీదికి వస్తూ ఫోటోలు దిగుతున్నారంటే దీనికి ఆన్సర్ మీకే వదిలేస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. ఫ్యాన్స్ అంటే ఎక్కడ దాకా ఉన్నానో అక్కడ దాకానే ఉండాలి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి.